పరిస్థితి దేశంలో మొదటి లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ఉంది, రెండవ లోక్సభ ఎన్నికల్లో ఇంకా ప్రబలంగా మారింది, అంటే గట్టిగా దృఢంగా మారింది కాంగ్రెస్ పార్టీ రెండవ లోక్సభ ఎన్నికల నాటికి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ అనే పదం దేశానికి సంబంధించిన పదం, కాంగ్రెస్ అనే పదం దేశ ప్రజలందరి పదం అనే కోణంలో దేశాన్ని స్వతంత్ర ఉద్యమ సమయంలో ఆ పేరు కొనసాగింది. అదే పేరును నెహ్రూ తన పార్టీ పేరుగా మార్చుకొని ఎన్నికలకు వెళ్ళిన క్రమంలో మొదటి లోక్సభ ఎన్నికల్లో మొదటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రెండో లోక్సభ ఎన్నికల నాటికి దేశంలో ప్రతిపక్ష పార్టీలు లేని క్రమంలో, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు లేని క్రమంలో రెండో లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్ట స్థితికి చేరుకుంది. అయితే రెండో లోక్సభ ఎన్నికల అనంతరం, ఫలితాల అనంతరం ప్రతిపక్ష పార్టీలు పురుడు పోసుకోవడం జరిగింది. ఆ ఎన్నికల రెండో లోక్సభ ఎన్నికల సమయంలోనే ప్రతిపక్ష నేతగా ఎదిగినటువంటి ఈ దేశానికి కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి కాకుండా ఇతర పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి చరిత్ర సృష్టించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ దేశాలతో భారతదేశం యొక్క సంబంధాలు పెంపొందించడంతో పాటు భారతదేశానికి శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కి నేరుగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేసి ఆయన ప్రయాణించడం కూడా చారిత్రాత్మక ఘట్టంగా తెలిసింది. అయితే ఈ కీలక అంశాల్లో రెండు ఎన్నికల్లో ఏం జరిగింది, మొదటి లోక్సభ ఎన్నికలు, రెండో లోక్సభ ఎన్నికల్లో ఏం జరిగిందని ఒక అంశాన్ని చూస్తే దేశ చరిత్ర పుటల్లోకి వెళ్తే లోక్సభ ఎన్నికలకు సంబంధించి నెహ్రూ హవా 1957 కల్లా మరింత బలపడ్డ కాంగ్రెస్, రెండో లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం, బలమైన ప్రతిపక్షం లేకపోవడమే కారణం 27 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా సిపిఐ నిలిచింది. స్వతంత్రం సిద్ధించి అప్పటికి దశాబ్దం గడిచింది. నెహ్రూ పాలనే సాగుతుంది. ముప్పిరిగొన్న సమస్యల నడుమే రెండో లోక్సభ ఎన్నికలు ముంచుకొచ్చాయి. ప్రజలకు ఓటు విలువ తెలియజెప్పి ఓటేసేలా చేయడం ఎన్నికల సంఘానికి కీలక సవాలుగా నిలిచింది. అయితే 1952 తొలి ఎన్నికల నిర్వహణ తాలూకు అనుభవం ఈసారి బాగా పనికొచ్చింది. పాకిస్తాన్ రాజ్యాంగ సంక్షోభంలో ముట్టాడుతూ ఉండగానే మనం రెండో ఎన్నికలు కూడా విజయవంతంగా నిర్వహించుకున్నాం. దేశంలో ప్రజాస్వామ్యం గట్టిగా వేలునుకుందని ప్రపంచానికి చాటాం. దేశాన్ని ఎన్నో సమస్యలు వేధిస్తున్నప్పటికీ రెండో లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి నెహ్రూకే పట్టం కట్టారు. బలమైన ప్రతిపక్షం లేకపోవడమే దానికి కారణం. 1952 తొలి ఎన్నికల్లో 324 లోక్సభ సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఈసారి 371 స్థానాలు పెరిగింది. ఓట్ల శాతం కూడా 45% నుంచి 47.8% పెరిగింది. సిపిఐ 27 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 1952తో పోలిస్తే 11 స్థానాలు పెరిగిన ఓట్ల శాతం మాత్రం 32.60% నుంచి 24.55%కి క్షీణించింది. కాంగ్రెస్ తర్వాత అధిక స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు నెగ్గడం విశేషం. వారు 19.3% ఓటింగ్తో 42 స్థానాలు గెలుచుకున్నారు. రాష్ట్రాల స్థాయిలో జనతా ఫార్వర్డ్ బ్లాక్, గణతంత్ర పరిషత్, అఖిల భారతీయ హిందూ మహాసభ, జార్ఖండ్ పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, ప్రజా పార్టీ, పీసెన్స్ అండ్ వర్కర్స్ పార్టీ, అఖిల భారతీయ రామ్ రాజ్య పరిషత్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పోటీ చేశాయి. ఇక సమస్యలు ఎన్నున్నా నిరుద్యోగం, ఆహార కొరత, నిత్యావసరాల ధరలు పెరుగుదల, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విషయంలో ప్రజలు అసంతృప్తి ఉంది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఆశించిన అభివృద్ధి లేకపోవడం, భూ సంస్కరణల నత్తనడక, రాష్ట్రాల్లో పాలనా సామర్థ్యం లోపించడం, ఉత్తరాది ఆధిపత్యంపై దక్షిణ భారతీయులు ఆగ్రహం, అలాంటి పలు సమస్యలు రెండో లోక్సభ ఎన్నికల సందర్భంగా పార్టీలు బలంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లాయి. ఇన్ని సమస్యలున్న కాంగ్రెస్ ను ఢీకొట్టే బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో పోటీ ఏకపక్షమైనని ముందే తేలిపోయింది. నెహ్రూ సర్కారుకు ఎన్ని స్థానాలు వస్తాయన్నదే కాస్త ఆసక్తి కలిగించిన అంశం. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన సీట్లలో 3/2 ఉత్తరాది చలవే. ఒక్క యూపీఏ కాంగ్రెస్ కు ఏకంగా 70 సీట్లు కట్టబెట్టింది. ఒక స్థానం 2 ప్రజాప్రతినిధులు. బహుళ అభ్యర్థుల నియోజకవర్గాలకు చివరి ఎన్నికలుగా 1957 లోక్సభ ఎన్నికల చరిత్రలో గుర్తుండిపోతాయి. 1957లో 91 స్థానాలు ద్వంద్వ నియోజకవర్గాలు ఉన్నాయి. జనరల్ కోటా నుంచి ఒకరు, ఎస్సీ ఎస్టీ కోటా నుంచి ఒకరు చొప్పున ఆ స్థానాలు 2 విజేతలు ఉండేవారు. ఆ తర్వాత ఈ విధానాన్ని తొలగించారు. 1952 తొలి ఎన్నికలకైతే పశ్చిమ బెంగాల్లో 3 అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కూడా ఉంది. ఇక రెండో లోక్సభలో పార్టీల బలాబలాలు, మొత్తం స్థానాలు 494, కాంగ్రెస్ పార్టీ గెలిచింది 371, సిపిఐ 27 స్థానాలు,
సోషలిస్ట్ పార్టీ 19, ఆల్ ఇండియా గణతంత్ర పరిషత్ 7, ఇతరులు 28, స్వతంత్ర అభ్యర్థులు 42 మంది గెలిచారు. ఇక వాజ్పేయి ఆరంగేటం దిగ్గజ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి 1957 ఎన్నికల్లో నెగ్గి తొలిసారి లోక్సభలో అడుగు పెట్టారు. ఆయనను గొప్ప వక్తగా నెహ్రూ కొనియాడారు. అంతేకాదు ఏదో ఒక రోజు ప్రధాని అవుతాడు అంటూ ఖచ్చితంగా భవిష్య దర్శనం కూడా చేశారు. ఇక సిఈసిగా వరుసగా 2 సార్లు సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సుకుమార్ సేన్ 1958 డిసెంబర్ 19న కన్నుమూయడం జరిగింది. ఇక ఎన్నో విశేషాలు ఈ మొదటి పార్లమెంట్ అదేవిధంగా రెండో పార్లమెంట్ అంశానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విశేషాలు ఒకసారి మనం గమనిస్తే 1957లో రెండో లోక్సభ ఎన్నికలు మొత్తం 14 రాష్ట్రాల్లో 6 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, బాంబే, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూరు, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ అండ్ కాశ్మీర్తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, మినిన్ దీవుల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 494 లోక్సభ స్థానాలకు గాను ఒక్కో చోట సగటు 3 అభ్యర్థుల కంటే బరిలో లేరు. కాంగ్రెస్ మినహా మరో బలమైన జాతీయ పార్టీ లేనే లేదు. ప్రాంతీయ పార్టీలు అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్నాయి. జాతీయ స్థాయిలో 4 పార్టీలు ఎన్నికల్లో పాల్గొన్నాయి. రాష్ట్రాల్లో మరో 15 పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. 1957 ఫిబ్రవరి 24 నుంచి జూన్ 9 దాకా 3.5 నెలల పాటు ఎన్నికల నిర్వహణ క్రతువు సాగింది. ఓటు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈసీ ఎంతో కృషి చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు. 1952 తొలి ఎన్నికల్లో 44.87% ఓటింగ్ నమోదవగా 1957లో 45.44%కి పెరిగింది. ఇక 19, 36, 52, 179 మంది ఓటు వేయడం జరిగింది. 19,36,52,179 మంది మాత్రం ఓటు వేయడం జరిగింది. ఈ ఎన్నికలు తొలి ఎన్నికల ప్రధాన కమిషనర్ సుకుమార్ సేన్ సారథ్యంలోనే జరిగాయి. ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని బాగా తగ్గించడంతో పాటు వాటిని మరింత సమర్థవంతంగా నిర్వహించారు ఆయన. దాంతో సూడాన్ తమ తొలి ఎన్నికల నిర్వహణ బాధ్యతలు సేన్కి అప్పగించడం విశేషం. పోలింగ్ బూత్లను ఆక్రమించే పెడధోరణి 1957 ఎన్నికల్లోనే తొలిసారిగా కనిపించింది. ఇవి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొదటి రెండో పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా కొనసాగిందనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.